ఇది ఎన్నో సంవత్సరాల నిరీక్షణ. ఇప్పుడు ఫైనల్గా ఐఫోన్లో అయితే 120 FPS అన్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఐఫోన్ 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్తో ఐఫోన్ 17 మోడల్ని తీసుకొచ్చింది. కానీ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ఎ కాస్ట్. దీనికి మనం ఏంటి ప్రతిఫలం చెల్లించాలి అంటే హీటింగ్ ఇష్యూ, బ్యాటరీ డ్రైన్ ఇష్యూ, చాలా పాపం రా. ఈ రెండు ఎందుకో చెప్తాను పదండి. సో కథ ఎప్పుడంటే కరోనా తర్వాత అప్పుడే అన్ని కంపెనీలు గేమింగ్ మీద ఫోకస్ చేసి చిన్నగా 90 FPS అని తీసుకొచ్చాయి, 90 హెడ్స్ డిస్ప్లేస్. ఆ తర్వాత 120 హెడ్స్ డిస్ప్లేస్ తీసుకొచ్చాయి. ఐఫోన్ ఏమో 13 Pro నుంచి 120 హెడ్స్ డిస్ప్లే తీసుకొని వచ్చింది. అప్పుడు మొదలైంది 120 FPS గేమింగ్ ట్రెండ్. ఆ తర్వాత ఇప్పుడు బడ్జెట్ గేమింగ్ ఫోన్స్ చూసుకున్న మనకి 20,000కి 15,000కి కూడా 90 హెడ్స్ డిస్ప్లేస్ 120 హెడ్స్ డిస్ప్లేస్ వస్తున్నాయి. సో మనకి ఆండ్రాయిడ్లో అయితే తక్కువ డబ్బులకి మనకు 120 హెడ్స్ వచ్చేస్తుంది. కాకపోతే స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఉండదు. ఐఫోన్ కోసం ఎందుకంతగా వెయిట్ చేస్తారంటే ఇదే రీజన్. ఐఫోన్లో అయితే కొద్దిగా స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఉంటుందని మనకు ఒక మీమ్ ఉండేది. ఏదంటే మీ ఐఫోన్ వాళ్ళకి ఎప్పుడరా వచ్చేది 120 FPS బేస్ మోడల్స్లో అని. ఈ రోజుతో అది ఫినిష్ అవబోతుంది. కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ ఏంది, మనకి ఆండ్రాయిడ్లో అయితే కొంచెం ఎయిర్ కూలింగ్ సిస్టమ్స్ అవన్నీ ఉంటాయి. వేపర్ కూలింగ్ ఛాంబర్స్, ఎయిర్ కూలింగ్ ఛాంబర్స్ అలా. ఇప్పుడు ఐఫోన్ 17 Pro Max అండ్ 17 Proలో అయితే ఎయిర్ కూలింగ్ ఛాంబర్ తీసుకొచ్చారు మనకి కూలింగ్ చేయడానికి ఫోన్ ని. అది ఎయిర్ కూలింగ్ ఛాంబరో లేకుంటే వేపర్ కూలింగ్ ఛాంబరో ఇవన్నీ మ్యాటర్ కాదు, ఏదో ఒకటి మనకైతే ఉండాలి ఫోన్ లో. కాకపోతే బేస్ మోడల్స్ లో ఏంటంటే ఇది ఉండదు మనకి. ఇది లేకపోవడం వల్ల ఏంటంటే 120 FPS ఉన్నా నీకైతే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ రావచ్చు. ఎందుకంటే నీకు కూలింగ్ అనేది ఉండదు కదా. ఇంకా మనం సేమ్ పాతకాలం పద్ధతిలో ఒక ఫ్యాన్ తీసుకొని పెట్టుకోవాలి, నేను ఫ్యాన్ పెట్టుకొని ఆడుకుంటూ కూర్చోవాలి. ఇప్పుడు ఐఫోన్ 17లో చేంజెస్ చూసుకుంటే మనకి ఇంతకుముందు 60 హెడ్స్ డిస్ప్లే ఉండేది, ఇప్పుడు 120 హెడ్స్ డిస్ప్లే వచ్చింది. ఆ తర్వాత ముందర ఫ్రంట్ క్యామ్ చూసుకుంటే 12 మెగాపిక్సెల్ ఉండేది, ఇప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసి 18 మెగాపిక్సెల్ చేసి కొంచెం సెంటర్ స్టేజ్ ఫీచర్ తీసుకొని వచ్చారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇది 120 హెడ్స్ డిస్ప్లే అనేది LTPO అన్నమాట. మనకి మనం వాడే కొద్దీ 60 హెడ్స్ పోతుంది, 30 పోతుంది, 100 హెడ్స్ కూడా పోతుంది. మనం వాడే సినారియో బట్టి తీసుకుంటది. సో అండ్ అనదర్ థింగ్ ఈజ్ మనకి చెప్పొచ్చు ఒక రకంగా బెస్టే. ఎన్ని రోజులు వెయిట్ చేసినందుకు మనకి చాలా బెస్ట్. ప్రతి గేమర్ కి ఒక డ్రీమ్ ఉంటది, నేను ఎప్పుడైనా సరే ఐఫోన్ లో PUBG ఆడాలి, BGM ఆడాలి, ఐఫోన్ లో ఫ్రీ ఫైర్ ఆడాలి అని చెప్పేసి. ఇప్పటి నుంచి ఆ డ్రీమ్ తీరబోతుంది. అండ్ గైస్ దీని బేస్ ప్రైస్ వచ్చేసి 80 నుంచి 82,000 పెంచారు. కాకపోతే మనకి 256 GB స్టోరేజ్ ఇస్తున్నారు. ఆ 256 స్టోరేజ్ అనేది ఇంతకు ముందు చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 90,000 దగ్గర పడేది. ఇప్పుడైతే మనకు ఒక 8,000 7,000 అలా మిగిలినట్టే 2,000 పెంచి మనకి 256 GB స్టోరేజ్ ఇస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే మంచి డీల్ గైస్, కొనొచ్చు. కాకపోతే కొన్నాళ్ళు వెయిట్ చేయండి. మనకి టెక్ యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళు రివ్యూస్ ఇస్తారు. ఆ రివ్యూస్ ఇచ్చిన తర్వాత మనకి గేమ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ర్యామ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, తర్వాత ప్రాసెసర్ కొత్తది వచ్చింది కదా A19 అని, దాంట్లో కూడా మనకి ఆప్టిమైజేషన్ ఎలా ఉంది 120 హెడ్స్ కి, అవన్నీ చూసి ఆ తర్వాత తీసుకోండి. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి 82,000 లో 120 హెడ్స్ డిస్ప్లే వస్తుంది. ఇంకా మనకి ఇంకా బ్యాటరీ లైఫ్ అంటే ఎక్స్పెక్ట్ చేయకండి గైస్, ఎందుకంటే ఇంకా అంతే. అది ఒకటి కావాలంటే ఒకటి వదులు కావాలా. 120 హెడ్స్ డిస్ప్లే కావాలనుకున్నప్పుడు నీకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. అది ఇంత ఉంటుంది ఫోన్. 6.2 ఇంచెస్, ఇప్పుడు ఇంతకుముందు 6 ఉండేది, 6.2 ఇంచెస్ లో నీకు డిస్ప్లే పెట్టినాడు, నీకు బ్యాటరీ ఇంత ఉంటుంది. ఆ బ్యాటరీ నీకు ఎంత వస్తుంది? సో ఆలోచించండి గైస్. మనకి బేసిక్ రూల్ అనమాట, ఎప్పటికైనా సరే ఏదైనా వస్తుందంటే ఏదైనా పోతుంది. సో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకవేళ కొనాలనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఇనిషియల్ టెస్టింగ్స్ అవన్నీ అయిపోయి, అన్నీ అయిపోయిన తర్వాత ఐఫోన్ వాడు కొన్ని ఆప్టిమైజేషన్ అప్డేట్స్ వదులుతాడు. ఆ ఆప్టిమైజేషన్ అప్డేట్స్ వదిలిన తర్వాత నిదానంగా అప్డేట్ అవుతూ మనకి ఫీచర్స్ మంచిగా వస్తాయి. ఆప్టిమైజేషన్ అయిన తర్వాత మనకి గేమ్స్ అనేది బాగా పర్ఫామ్ చేస్తాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి ఎట్లుందో, ఐఫోన్ లో కూడా ల్యాగ్ అవుతుంది. PUBG సాయిరామ్ అన్నట్టుంటది. ఇదిగో ఐఫోన్ 15 Pro Max వాడుతున్నాను నేను, నా దాంట్లో కూడా ల్యాగ్ అవుతుంది.
ఏదైనా ల్యాగ్ అవుతుంది గైస్. సో కొద్దిగా వెయిట్ చేసి మీ బడ్జెట్ ఏందో చూసుకొని తీసుకోండి. లేదంటే మీరు పాత మోడల్ ఉన్నా సరే అలాగే పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డే సేల్స్ వస్తుంది కదా, అప్పటిది తీసుకోండి. అప్పటి వరకు గెలక్కకండి, ఊకే డబ్బులు వేస్ట్ చేసుకోకండి. డబ్బులు ఈజీగా రా. సో గైస్ ఇదే మన ఐఫోన్ 17 గురించి. సో వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఐఫోన్ 17 కొనాలనుకుంటున్నారో, ఎవరైతే ఐఫోన్ 17 కోసం వెయిట్ చేస్తున్నారో, మీకు గేమింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా, ఇంకా పీసీ టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ మనం దినం లైవ్స్ పెడుతుంటాం, పీసీ టెక్ గురించి వీడియోస్ చేస్తుంటాం. సో హోప్ యు గైస్ లైక్ అవర్ కంటెంట్. బై బై.